బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వినియోగదారుడి గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ప్రజెంట్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి మాట్లాడదాం. బిఫోర్ దట్, మై సెల్ఫ్ వీరానాయుడు గోళ్ళ, ఫౌండర్ ఆఫ్ బ్రేవ్ కే ఇన్స్టిట్యూషన్, యాజ్ ఏ వెల్బీయింగ్ కోచ్. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఎంటైర్ సౌత్ భారత్లో తెలుగు వాళ్ళ కోసం బ్రేవ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద వర్క్ చేస్తున్నాం. లక్కీగా ఈరోజు ఇప్పటి వరకు చాలా సెమినార్ చేసాం, బట్ లక్కీగా ఈరోజు మళ్ళీ మీతో జూమ్ సెమినార్ ద్వారా మేము ముందుకు వచ్చాను. రైట్, లెట్ స్టార్ట్. మన ప్రోగ్రామ్ ఏంటి ఈరోజు మీ అందరికీ ఐడియా ఉంది. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. కన్జ్యూమరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడం ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనే విషయాలన్నిటికీ ఫుల్ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ కెరియర్ లైఫ్. మనందరం కూడా కెరియర్ కోసం పనిచేస్తాం. కెరీర్ అంటే మనము ఒక రైట్ ఏజ్ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత లేదా 20 ఇయర్స్ వచ్చిన తర్వాత మన భవిష్యత్తు అవసరాలని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఎంచుకునేటువంటి మార్గాన్ని, మీన్స్ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు, దాన్ని మనం కెరీర్ అని పిలుస్తాం. ఈ కెరీర్ లైఫ్ అనేది కొందరికి 25 ఇయర్స్, కొందరికి 35 ఇయర్స్ ఉంటుంది. ఆ లైఫ్ పీరియడ్లో కామన్గా ఎందుకు కెరీర్ ఎంచుకుంటాము అనే దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాను. జనరల్గా ఈరోజు భారతదేశంలో మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ ఎందుకు కెరీర్ ఎంచుకుంటారంటే వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఏం డ్రీమ్స్ ఉంటాయి జనరల్గా అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బిగ్ హౌస్, లగ్జరీ కార్, ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్, స్పెండింగ్ క్వాలిటీ టైమ్ విత్ ఫ్యామిలీ, నేమ్ అండ్ ఫేమ్, సెక్యూర్డ్ ఫ్యూచర్, హెల్పింగ్ అదర్స్, మిగతా వారికి సహాయం చేస్తూ హెల్తీగా జీవించాలనే కోరిక అందరికీ ఉంటుంది. మీకుందా లేదా ఒకసారి చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఇవన్నీ కావాలి, ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి మన కెరియర్ లైఫ్లో అనే ఆలోచన మీకుంటే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే నో అని టైప్ చేయండి. ఎందుకోసం చెప్తున్నానంటే మీరు చెప్పే విధానాన్ని బట్టి తదాస్తు దేవతలు మీకు సపోర్ట్ చేస్తారు. డెఫినెట్గా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు, చూస్తున్నారు అంటే ఈ ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఆలోచన మీకుంటేనే ఇక్కడి వరకు వస్తారు. సో ఆల్ ద బెస్ట్. ఎస్, మీరందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇవన్నీ మీకు అందరికీ సమకూరాలని నేను కూడా కోరుకుంటున్నాను. దానికి కావాల్సిన సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. లెట్ us స్టార్ట్, ముందుకెళ్దాం. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఒక చిన్న క్వశ్చన్. ఈరోజు భారతదేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ప్రైసెస్ ఎలా పెరుగుతున్నాయి, దీన్ని బేస్ చేసుకొని ఒక్కసారి మనం హిస్టరీ కన్నా చెక్ చేసుకుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జస్ట్ సర్వైవ్ అవ్వాలి అంటే, నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే, డ్రీమ్స్ తర్వాత ముందు నీడ్స్, అవసరాలు సర్వైవ్ కావాలి, నడవాలి, ఫ్యామిలీ నడవాలి, వీటి కోసం ఎంత ఖర్చు అయితే సరిపోతుంది 1 మంత్కి అనే విషయం పైన సర్వే చేస్తే 1940లో జస్ట్ ఒక ఫ్యామిలీకి 10 మంది ఉండేవాళ్ళు. బిగ్ ఫ్యామిలీస్ ఉండేటివి అప్పుడు, మీకు కూడా ఐడియా ఉంది. నెల ఖర్చులకు 10 రూపాయలు అయితే సరిపోయేది. 1960 20 ఇయర్స్ గ్యాప్లో ఫ్యామిలీ సైజ్ తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎప్పటికి 60కి వచ్చేటప్పటికి. తద్వారా 8 మెంబర్స్ అయ్యారు. ఎందుకు తగ్గించుకున్నారంటే 10 రూపాయలు సరిపోలేదు కాబట్టి. అయినా కానీ ఎక్స్పెండిచర్ మాత్రం 100 రూపాయలు అయింది. అలాగే 2080కి వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్యామిలీ సైజ్ తగ్గింది, ఎక్స్పెండిచర్ మళ్ళీ 10 టైమ్స్ పెరిగింది. 10 టైమ్స్, బాగా గమనించండి. అలాగే 2000 సంవత్సరానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్యామిలీ సైజ్ తగ్గింది, మళ్ళీ 10 టైమ్స్ ఎక్స్పెండిచర్ పెరిగింది. 2020 కూడా మనం చూసాం. ఆవరేజ్గా ఫ్యామిలీ అంటే 3 ఉన్నారు. నెల ఖర్చులకి 1,00,000 రూపాయలు అయితే నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. అన్ని డ్రీమ్స్ కాదు, నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, అవసరాలు. ఈ లెక్క ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే బై 2040కి అంతా కూడా ఆవరేజ్ ఫ్యామిలీ సైజ్ 2 కాబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఆల్రెడీ కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో ఇలానే ఉంది, మనం కూడా డెవలప్ అవుతున్నాం. కాబట్టి అప్పటికి 2040 వచ్చేటప్పటికి ఆవరేజ్ ఫ్యామిలీ సైజ్, కోర్స్ మీ ఫ్యామిలీలో 5 మంది ఉండొచ్చు, ఒకరే ఉండే ఫ్యామిలీస్ చాలా ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఆవరేజ్గా 2 ఉంటారు. నెల ఖర్చులకి మినిమం 10 లక్షలు అవసరం ఉంది. సో కాబట్టి ప్రస్తుతం మీరున్న కెరీర్లో లేదా నెక్స్ట్ 5 ఇయర్స్లో, నెక్స్ట్ 10 ఇయర్స్లో మీరు ఎంచుకోబోయే కెరీర్లో నెలకు 10 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉందా లేదా అంటే
నేనే వన్ సైడ్ చెప్పేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర అడిగి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మీరు చెప్పొచ్చు, చాట్ బాక్స్లో ఆన్సర్ చేసే అవకాశం అయితే మీకుంది. 10 lakhs సంపాదించడానికి కామన్ పీపుల్కి, ఒక ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ ఇలా చేసిన వాళ్ళకి, ఒక ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి అందరికీ అయితే అవకాశం లేదు. కొద్ది మందికి అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశంలో 65% గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. సో కాబట్టి అందరికీ ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కుదరకపోవచ్చు. బట్ 10 లక్షలు అనేది శాలరీ అనేది చాలా బిగ్ ఛాలెంజే. ఇప్పుడు యావరేజ్‌గా మన భారతదేశంలో ప్రెజెంట్ యావరేజ్ శాలరీ ఎంతుందంటే 25,000 ఉంది యావరేజ్. బాటమ్‌లో 10,000, 12,000కి పనిచేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మెజారిటీ. 1,00,000కి, 2,00,000కి పనిచేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి యావరేజ్ తీసుకుంటే 20, 25 ఉంది. బట్ అలా తీసుకున్నప్పుడు మనం బై 2040కి 10 lakhs అనేది బిగ్ ఛాలెంజ్ అనమాట శాలరీ పరంగా తీసుకుంటే. కాబట్టి నేనేమంటున్నాను, 10 lakhs సంపాదించాలంటే ఒక పని చేయాలి. ఇది వరకు 10 lakhs సంపాదిస్తున్న వాళ్ళు ఏ పని చేస్తున్నారో అదే పని మనము చేస్తే సరిపోతుంది. వెరీ సింపుల్. కరెక్ట్ కాదా? సో ఓవరాల్గా డబ్బు సంపాదించే వాళ్ళని మనం ఈరోజు ఏం చేద్దామంటే ఒక చిన్న పని చేద్దాం. రైట్? ఏం చేద్దాం? డబ్బు సంపాదించే వాళ్ళని ఏమేం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ కెరీర్ ఎంచుకునే ముందు, రైట్ కెరీర్ ఏదని తెలుసుకునే ముందు, డబ్బు సంపాదించే వాళ్ళని మిస్టర్ రాబర్ట్ కియోసకి అన్నటువంటి ఈ రైటర్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక బుక్ రాశాడు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక బుక్ రాశాడు. మన ఇంట్లో ఇద్దరు ఉంటారు, నాన్నల్లోనే ఇద్దరు ఉంటారు. ఒక్కసారి నాన్న రిచ్గా మాట్లాడతాడు, ఒక్కసారి పూర్గా మాట్లాడతాడు. లైక్ దట్ ఆయన కూడా వాళ్ళ నాన్నని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని రిచ్ డాడ్ పూర్ డాడ్ అని బుక్ రాశాడు. ఆ బుక్లో ఏం చేశాడంటే ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, డబ్బు సంపాదించే వ్యక్తుల్ని, కెరియర్స్ని 4 భాగాలు చేశాడు. అందులో ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. మన భవిష్యత్తుకు కావాల్సిన మొత్తం సబ్జెక్టు ఈఎస్బిఐ అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతది. ఈఎస్బిఐ అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే కూడా మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్‌లో దొరుకుతది. అక్కడి నుంచి కలెక్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను. ఇది మన లైఫ్ మొత్తానికి కావాల్సినటువంటి మొత్తం సబ్జెక్ట్ ఇక్కడే దొరికిపోతది. మీరు ఎంబీఏ, ఎంసీఏ చేసినా అక్కడ దొరకపోవచ్చు కానీ ఇక్కడైతే దొరుకుతది. అందుకని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకోసం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. డబ్బు ఎక్కడుంది, మనం ఎక్కడ పనిచేస్తున్నాం అనే విషయం మనకు క్లారిటీ వస్తది. విచ్ ఈజ్ రైట్ కెరీర్ అనేది మీకు అర్థమవుతది. రైట్. ఫస్ట్ మన ఎంప్లాయ్ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ చూడండి. ఆయన రాసిన ఇంకో బుక్‌లో నాకు బాగా ఆకర్షించిన సబ్జెక్ట్ ఇది. లెఫ్ట్ సైడ్ చూడండి. వై ఏ స్టూడెంట్స్ వర్క్ ఫర్ సి స్టూడెంట్స్ అని ఒక ఎక్సలెంట్ బుక్ రాబర్ట్ కియోసకి రాశాడు. ఈ బుక్‌కి ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్‌కి సంబంధం ఉంది కాబట్టి అదే సబ్జెక్ట్‌ని ఇక్కడ తెలుగులో చెప్తున్నా చూడండి. ఏ విద్యార్థులు సి విద్యార్థుల కోసం ఎందుకు పని చేస్తారు? అది ఆయన చెప్పాడు. నేను ఎక్స్‌ట్రాగా యాడ్ చేసింది ఏంటంటే, బి విద్యార్థులు ప్రభుత్వానికి ఎందుకు పనిచేస్తారు? దీనికి మనకు ఆన్సర్ తెలియాలి. జనరల్‌గా స్కూల్‌లో, కాలేజీలో ఎలా ఉంటాయంటే ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్ అట్లా ఉంటాయి. ఫస్ట్ బెంచ్ వాళ్ళు చాలా బాగా చదువుతారు. అందుకనే వాళ్ళు చెప్తాను. ఫస్ట్ బెంచ్ వాళ్ళు చాలా బాగా చదువుతారు. సెకండ్ బి అంటే సెకండ్ బెంచ్ వాళ్ళు యావరేజ్‌గా ఉంటారు. బట్ వీళ్ళు ఎంప్లాయీస్ అవుతారు ఖచ్చితంగా. మెజారిటీ పీపుల్. ఇంకా థర్డ్ బెంచ్ వాళ్ళంటే చాలా పూర్‌గా ఉంటారు. వీళ్ళు రెగ్యులర్ కాలేజ్‌కి రారు. జస్ట్ గొడవలు, రచ్చలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా స్థిరపడతారు అంటే ఫైనల్‌గా పొలిటికల్ లీడర్స్‌గా ఎక్కువ మంది స్థిరపడతారు వీళ్ళల్లో. కొంతమంది బిజినెస్ పీపుల్‌గా కూడా స్థిరపడతారు. ఎందుకంటే వాళ్ళు మాక్సిమం ఫెయిల్ అయ్యి ఉంటారు చాలా సబ్జెక్ట్‌లు. ఫైనల్‌గా వాళ్ళ కోసం ఎవరు పనిచేస్తారంటే ఈ ఫస్ట్ బెంచ్ వాళ్ళు పనిచేస్తారు. అది యాక్చువల్‌గా జరుగుతున్నది. కారణం ఏంటి అని మీరడిగితే నేను ఆన్సర్ ఏం చెప్పగలనంటే, వాళ్ళు లోకాన్ని చదువుతారు. ఏ బెంచ్ వాళ్ళు పుస్తకాన్ని చదువుతారు. పుస్తక జ్ఞానం కన్నా లోక జ్ఞానం చాలా ముఖ్యం. ఒకవేళ పుస్తక జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు కానీ, లోక జ్ఞానం లేకపోతే ఈరోజు బిగ్ ఛాలెంజ్. అందుకోసమే క్లారిటీ ఇస్తున్నా. అలాగే బి గురించి కూడా మీకు అర్థమైంది. బి అంటే సెకండ్ బెంచ్ వాళ్ళు మాక్సిమం ఎక్కువగా జాబ్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ వాటెవర్ ఇట్ మే బి. రైట్. క్లారిటీ కదా? సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రాబర్ట్ కియోసకి ఇచ్చినటువంటి ఈ బుక్‌కు సంబంధించిన సమ్మరీ నా దగ్గర ఉంది. మీరు అడిగితే మీకు షేర్ చేస్తాను.
ఆల్రెడీ చాలా మందికి షేర్ చేశాను, మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను కావాలంటే. సో కొత్త వారు ఎవరైనా ఉంటే మీరు అడగొచ్చు వాట్సాప్ ద్వారా, లేదా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే ఫుల్ బుక్ సమ్మరీ ఇస్తాను. సో ఇక్కడ ఉంది, చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం. రైట్. ఎంప్లాయ్ అంటే ఎవరంటే నెలంతా పనిచేస్తాడు, శాలరీ తీసుకుంటాడు నెక్స్ట్ మంత్, తన్నే ఎంప్లాయ్ అంటాం. వెరీ సింపుల్. 8 అవర్స్ పని చేస్తారు, కొంతమంది 10 అవర్స్ పని చేస్తారు, కొంతమంది 12 అవర్స్ కూడా పని చేస్తారు. అది సరిపోకపోతే మేబీ అంతకు మించి కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఓటీ చేసి ఓవర్ డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీరికి స్ట్రెస్ ఉంటుంది, మోర్ వర్క్ ఉంటుంది, కొలీగ్స్తో కాంపిటీషన్ ఉంటుంది, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఎంత యాక్టివ్ అయినా ఇన్కమ్ మాత్రం పెంచుకోవడానికి కుదరదు. ఎంత సిన్సియర్గా సీరియస్గా జాబ్ చేసినా ఇన్కమ్ పెంచుకోవడానికి అంత ఈజీ అయితే కాదు. తన నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఈరోజు జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు అని చెప్పంటే, తన ఇన్కమ్తో, నేను చెప్పడం సంతోషం వేరు, తనకు వస్తున్న ఆదాయంతో సాటిస్ఫాక్షన్ పొందడం వేరు. 99% సాటిస్ఫాక్షన్ లేదని చెప్తున్నారు ఈరోజు సర్వే రిపోర్ట్స్ ప్రకారం. బట్ అందులో సాలిచాలన జీతాలతో పనిచేస్తున్న వాళ్ళు ఇలా బిగ్ ఛాలెంజెస్ ఉన్నాయి ఎంప్లాయీస్కి అయితే. సో ఎందుకోసం అంటే, నేను చెప్పిన బిగినింగ్లో ఏవైతే డ్రీమ్స్ చెప్పానో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ, బిగ్ హౌస్ కానీ, లగ్జరీ కార్ కానీ, ఫారిన్ ట్రిప్ కానీ, సరదాగా ఫ్యామిలీతో టైం కేటాయించడానికి కానీ వీరికి టైం సరిపోవట్లేదు. కాబట్టి ఆ డ్రీమ్స్ ఏమీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఎస్, మీ ఒపీనియన్, నా ఒపీనియన్ కూడా చెప్పేస్తున్నా. క్లియర్ కదా? నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్. తనంతకు తను సెల్ఫ్గా స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తిని సెల్ఫ్ ఎంప్లాయ్ అని పిలుస్తాం. జనరల్గా వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ చేసి ఉంటారు, బట్ ఓన్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి. మేబీ డాక్టర్స్, ఇంజనీర్స్, సిఏ, చార్టెడ్ అకౌంటెంట్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు. ఓన్ స్కిల్ మీద ఆధారపడి వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు స్వతహాగా ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా పెట్టుకొని, ఆర్గనైజేషన్ పెట్టుకొని, అందులో కొంతమంది స్టాఫ్ను పెట్టుకొని వీరి శాలరీ వీళ్ళే తీసుకుంటూ సమ్ మోర్ పీపుల్కి శాలరీ ఇస్తూ ఉంటారు. ఇంకా సింపుల్గా రాబర్ట్ కియోసకి భాషలో చెప్పాలి అంటే కన్నా, 100 కోట్ల లోపల పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయీసే. క్లియర్ కదా? రైతులు కూడా సెల్ఫ్ ఎంప్లాయీసే, లాస్ట్కి బెగ్గింగ్ చేసే వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయీసే. ఎందుకంటే తన డబ్బు తను సంపాదించుకుంటున్నాడు కాబట్టి. రైట్. సో ఇలా మనం మాట్లాడుకుంటే 100 కోట్ల లోపల పెట్టుబడి పెట్టిన వాళ్ళు, పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ చేసే వాళ్ళు అందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయీస్ కిందనే తను కౌంట్ చేస్తాడు. వీరికి కూడా స్ట్రెస్ ఉంటుంది, మోర్ రష్ ఉంటుంది, ఇన్కమ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, సీజనల్గా ఉంటుంది అనమాట. యాక్టివ్గా అంటే ఇన్కమ్ వస్తుంది, ఇన్యాక్టివ్గా అంటే ఇన్కమ్ రాదు. క్లియర్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం బిజినెస్. బిజినెస్ క్వైట్ ఆపోజిట్ సెల్ఫ్ ఎంప్లాయ్కి. ఎలా చెప్తానంటే, 100 కోట్ల పైన ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసే వాళ్ళని బిజినెస్ ఓనర్స్ అంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్ యాక్టివ్గా అంటే ఇన్కమ్ వస్తుంది, బిజినెస్ ఓనర్ ఇన్యాక్టివ్గానే ఇన్కమ్ వస్తుంది. ఈయన కోసం టీం పనిచేస్తుంది, ఐడియాలు పనిచేస్తాయి. ట్రాన్స్ఫార్మింగ్ ఐడియాస్ ఇంటూ రైట్ ప్లాన్స్. వీళ్ళు ఐడియాలను పెట్టి పెట్టుబడి బిజినెస్ చేస్తారు. ఆ ఐడియాలను ఇచ్చేసి ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి సిస్టమ్ వీరి కోసం పనిచేసేటట్టు తయారు చేసుకుంటారు. ఓవరాల్గా మాట్లాడుకుంటే వీళ్ళ కోసం ఎంప్లాయీస్ పనిచేస్తారు. మంచి కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళని, బిగ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళని ఎంప్లాయీస్గా పెట్టుకుంటారు. ఈ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా పెద్ద పెద్ద వాళ్ళతో రిలేషన్షిప్స్ ఉంటాయి. మీన్స్ పోలీస్ పవర్, పొలిటికల్ పవర్ కూడా ఉంటుంది వీళ్ళకి. మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, రిస్క్ అండ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఎంత ఉంటుంది, మరి పెద్దది కాదు, ఉంటుంది. 500 కోట్ల లోపల 100 కోట్ల పైన బిజినెస్ చేస్తున్న వాళ్ళని బిజినెస్ పీపుల్ అంటారు. రెండోది, బిజినెస్కి మెయిన్ అర్థం ఏంటంటే, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఆ ప్లేస్లో లేకుండా వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ బిజినెస్ పీపుల్ అనొచ్చు. మీన్స్ వీళ్ళకి ఎక్కువగా ఫ్రాంచైజీ సిస్టమ్ పనిచేస్తుంది. టాటాలు, బిర్లాలు, అంబానీలు బిజినెస్ ఓనర్స్ అంటే వాళ్ళు ఎక్కడ మనకు కనిపించరు, బట్ బిజినెస్ జరుగుతుంది. అంటే వాళ్ళ కోసం ఏం పనిచేస్తుంది, పర్ఫెక్ట్గా చెప్పాలంటే సిస్టమ్ పనిచేస్తుంది, స్టాఫ్ పనిచేస్తారు. రైట్. క్లియర్ కదా? నెక్స్ట్ 3వ పాయింట్ అయిపోయింది కాబట్టి 4వ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళ కోసం పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే, మనీ మేక్స్ మోర్ మనీ. మీన్స్ డబ్బుని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తారు. వీరి కోసం ఆ బిజినెస్ ఓనర్స్ పనిచేస్తారు, సెల్ఫ్ ఎంప్లాయీస్ పనిచేస్తారు, ఎంప్లాయీస్ పనిచేస్తారు. అన్నిటికీ మూలం ఇదం మూలం జగత్ మనీ అంటారు కదా, ఆ విధంగా వీరు డబ్బుతోనే పనిచేపిస్తారు, ఏమైనా చేస్తారు. మనం చూస్తూ ఉంటాం, డబ్బుతో టికెట్లు కూడా కొనేస్తారు. ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇట్లా కూడా కొనేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ తర్వాత బిజినెస్లు చేస్తూ ఉంటారు, మీకు తెలుసు రియాలిటీ. బట్ ఓకేనా, డోంట్ వర్క్ ఫర్ మనీ. లగ్జరీ లైఫ్ కోసము
మనీ కోసం పనిచేయరు, మనీనే వీళ్ళ కోసం పనిచేస్తారు. కరెక్ట్గా చెప్పాలంటే మనం ఒక రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నాము, మనీ కూడా పరిగెడుతుంది అనుకోండి. వీళ్ళ కోసం అట్లా ఉండదు. ముందు మనీ పరిగెడుతూ ఉంటుంది మామూలు వ్యక్తులకి, తర్వాత మనం పరిగెడుతూ ఉంటాం. డబ్బు వెంట మనం పడుతూ ఉంటాం జనరల్గా. వీళ్ళు అలా కాదు, వీళ్ళ వెంటే డబ్బు పడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు డబ్బు కోసం పని చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. దట్ మీన్స్ ఇన్వెస్టర్స్. మనము 4 పాయింట్లు డిస్కస్ చేశాం కదండి. ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్స్, ఈఎస్బిఐ 4 గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇంకొంచెం క్లియర్గా మేము ముందుకు వస్తున్నాం. ఈ 4 మనం 2 పార్ట్ చేద్దాం, లెఫ్ట్ రైట్. ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ లెఫ్ట్ సైడ్ తీసుకోండి, మీకు బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్ రైట్ సైడ్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్ మెజారిటీ పీపుల్ ఉన్నారా, రైట్ సైడ్ మెజారిటీ పీపుల్ ఉన్నారా అని అడిగితే మీలో చాలామంది చాలా క్లియర్గా ఆన్సర్ చేస్తారు. సమయం లేదు కాబట్టి నేను షార్ట్కట్లో నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను. చాలామంది ఏమంటారంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు 90-95 ఉండొచ్చు సార్, రైట్ సైడ్ పనిచేసే వాళ్ళు 5-10 ఉండొచ్చు చెప్తూ ఉంటారు. జనరల్గా మీరు అన్నది కరెక్టే. బట్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే ప్రస్తుత భారతదేశంలో ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్ భారీ ఎత్తున మారిపోయింది. కాబట్టి లెఫ్ట్ సైడ్ పనులు చేసేవాళ్ళు 99% ఉన్నారు, రైట్ సైడ్ పనిచేసే వాళ్ళు 1% ఉన్నారు. ఇది నగ్న సత్యం, మీరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవమే, ఫ్యాక్ట్. కాబట్టి మీకు పరిచయస్తులు 100 కోట్ల పైన ఆస్తులు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఫోన్ నెంబర్లు మీ ఫోన్లో ఉన్నాయి? కోర్స్ మీ ఫోను వాళ్ళ నెంబర్లో ఉండాలి, మీ ఫోన్ నెంబర్, రైట్? చాలా తక్కువ, రేర్ అనమాట. మనకు వాళ్ళ నెంబర్ తెలిసి ఉండొచ్చు కానీ మన నెంబర్ వాళ్ళకి తెలియదు. అందుకని 1% పీపుల్ మాత్రమే లీడ్ చేస్తారు, 99% లీడ్ చేయబడతారు. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఎందుకు అలా జరుగుతుందంటే 99% పీపుల్ దగ్గర మనీ ఎంత ఉంది మన భారతదేశంలో అంటే 1% మనీ ఉంది. 1% పీపుల్ దగ్గర 99% మనీ ఉంది. మీకు క్లారిటీ దొరికింది కదా. డబ్బు రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా? పక్కాగా రైట్ సైడ్ ఉందని చెప్తారు. బట్ మనము మనల్ని మనం మోసం చేసుకుంటూ మన పేరెంట్స్ ద్వారా మనం మోసపడ్డామేమో నాకు తెలియదు, ఎందుకంటే వారికి తెలియదు, పాపం వాళ్ళు కూడా మోసపోయి ఉండొచ్చు. కానీ డేంజరస్ తప్పేంటి, ఏం జరుగుతుందంటే మనము మన పిల్లల్ని మోసం చేస్తున్నాం. చాలామంది నిజాలు చెప్పట్లేదు, అబద్ధాలు చెప్తున్నారు పిల్లలకి. నాన్న బాగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించాలి. మంచి ఉద్యోగం అంటే అర్థం ఏంటి? ఈయనే కదా, ఎంప్లాయే కదా. ఎంప్లాయ్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో మనం డిస్కస్ చేసాం కదా, రైట్? లెఫ్ట్ సైడ్ ఉంటాడు, రైట్ సైడ్ ఉంటాడు. ఎంప్లాయ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటాడు. 99% పీపుల్ మీకు కాంపిటీషన్లో ఉంటారు, 1% డబ్బులోనే మనందరం కలిసి పంచుకోవాలి. రియాలిటీ మాట్లాడుకుంటే రైట్ సైడ్ బిజినెస్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఎందుకు మనం బిజినెస్ సైడ్, ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళట్లేదు అని చెప్పంటే బిజినెస్ అంటేనే పెట్టుబడి పెట్టాలేమో అని భయం. ఇంక ఇన్వెస్ట్మెంట్ జోలికైతే మనం కల్లో కూడా ఊహించము. బిజినెస్ చేయడానికి డబ్బు అవసరం లేకుండా కూడా చేయొచ్చు, ఆ ఆప్షన్ కూడా నేను చెప్తాను, ఆ క్లారిటీ కూడా ఇస్తాను. బిజినెస్ ఓనర్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఐడియాల్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తూ ఒక 500 మందికి ఆపర్చునిటీ ఇస్తే 500 మంది డబ్బు సంపాదించే వ్యక్తుల్ని, ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా బిజినెస్ ఓనర్ అనొచ్చు, ఏం పెట్టుబడి పెట్టకపోయినా చాలు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎనీహౌ మనకు డబ్బు లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా అంటే రైట్ సైడే ఉంది. జనరల్గా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించిన తర్వాత, ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్, ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏం నేర్పిస్తుందంటే మనకి బాగా చదువుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎలా మారుతున్నాడు అంటే ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూడండి. ఎస్, ఒక హార్స్ ఉంది, హార్స్ని ఒక చైర్కి కట్టివేసి ఉన్నారు, మధ్యలో ఒక రోప్ ఉంది, రైట్? హార్స్, రోపు, దారం, తాడు అండ్ చైర్, 3 ఉన్నాయి. ఇక్కడ చైర్ అనేది జాబ్ లాంటిది, హార్స్ మనిషి లాంటి వాడు. మనం డిగ్రీ, చైర్ అనేది జాబ్ లాంటి దానికన్నా క్వాలిఫికేషన్ అని చెప్పడం బెటర్ అనమాట. డిగ్రీ కానీ పీజీ కానీ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికెట్స్ పట్టుకొని బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఓన్లీ జాబ్ వస్తే బతుకుతాను, జాబ్ వస్తే బాగుంటుంది, జాబ్ వస్తే బాగుంటుంది, జాబ్ కోసమే రౌండ్ వేస్తూ ఉంటాడు బికాస్ ఆఫ్ సర్టిఫికెట్స్. సర్టిఫికెట్స్ లేకపోతే పరిస్థితి ఏమవుతుంది, సి కేటగిరీలోకి వెళ్ళిపోతాడు. సర్టిఫికెట్స్ ఉన్నాయి కాబట్టి
ఈయన ఏం ఆలోచిస్తున్నాడు ఒక్కసారి థింక్ చేయండి. ఈ హార్స్ గురించి ఆలోచించండి. అదేం ఫీల్ అవుతుంది? నన్ను కట్టివేసి ఉన్నారు అని ఫీల్ అవుతుంది. వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. బట్ దానికి భయం ఏంటి? తాడుతో కట్టేసి ఉన్నారని. చైర్ కూడా కనపడుతుంది, తాడు కూడా కనపడుతుంది. వెరీ సింపుల్. ఒక్క కాలు తీసి ఆ చైర్ మీద తొక్కిందంటే మొత్తం మటాష్ అయిపోద్ది. అది ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు. కానీ వెళ్ళదు. ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి, దానికి ఆన్సర్ ఏంటంటే దెన్ వాట్ టు డూ. ఏం చేయాలి దాన్ని బయటపడాలంటే? మనం కూడా చాలామంది ఇట్లనే ఆ సమస్యల్లో కొన్ని బంధాలకి రీసెంట్లీ ఒక అతని ఇంటర్వ్యూలో నేను విన్నాను. బట్ ఇంతమందిలో చెప్తే బాగుండదు. బట్ ఇంకోసారి చెప్తాను, సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఫిజికల్గా నేరుగా ట్రైనింగ్ ఉన్నప్పుడు చెప్తాను. సో కొన్ని కోర్స్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అనుకోండి, కొన్ని బంధాలను వదిలించుకున్నాడు. తద్వారా ఆయన గోల్ రీచ్ అయిపోయాడు. లైక్ దట్ మేబీ చాలామంది ఈరోజు వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలంటే కొన్ని బంధాల నుంచి బయటపడాలి. అలాగే ఈ హార్స్ కూడా తన గోల్ రీచ్ అవ్వాలంటే కొన్ని బంధాల్లో నుంచి బయటపడాలి. బయటపడాలి అంటే హార్స్ ఒక మంచి క్వాలిఫైడ్ పర్సన్, ఇద్దరు ఏం ఆలోచిస్తారో ఆన్సర్ చెప్తున్నాను నేను. అందుకోసం ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి. బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాం అనడానికి ఉదాహరణ ఈ పిక్చర్. బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాము అనడానికి ఉదాహరణ. అంటే బానిసత్వం అంటే వేరే విధంగా అనుకోకండి. జాబ్ వస్తేనే బ్రతకగలము అనుకోవడమే బానిసత్వం మైండ్ సెట్ అనమాట. జాబ్ రాకపోయినా బ్రతకొచ్చు, జాబ్ ఇచ్చే పని కూడా చేయొచ్చు. వెరీ సింపుల్. చిన్న లాజిక్ మనం మారిస్తే సరిపోతుంది. నాన్న బాగా చదువుకో, జాబ్ చేసే వాళ్ళు చాలామంది వెయిటింగ్లో ఉన్నారు, నువ్వు జాబ్ ఇచ్చే స్థాయికి ఎదగాలి, నువ్వే 100 మందికి 1000 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి అని పిల్లలకి మనం చెప్పట్లేదు. సైకాలజీ అంతా ఎలా ఉందంటే జనాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అది చాలా ఈజీ కూడా. కోర్స్ ఇప్పుడు నేను నాలెడ్జ్ ఇస్తున్నా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఇది ఈజీ. తీసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు, బట్ తీసుకోవడానికి సిద్ధపడతారు కానీ ఇవ్వడానికి సిద్ధపడరు. ఇది బిగ్ ఛాలెంజ్. అందుకని పిల్లలకి మనం నేర్పించాల్సింది ఒకే ఒక సబ్జెక్టు, బాగా చదువుకోవాలి, మంచి క్వాలిఫికేషన్, మంచి ఎడ్యుకేషన్ రావాలి, ఫైనల్గా నువ్వే 100 మంది 1000 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి అని చెప్పాలి. అప్పుడు బానిసత్వం అన్నటువంటి ఆ సబ్జెక్ట్ నుంచి పూర్తిగా బయటపడచ్చు. సో అలా మీరు కూడా ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే అందులో నుంచి బయటపడే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, కొంచెం నెక్స్ట్ సబ్జెక్ట్ ముందుకెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, చిన్న క్వశ్చన్ అనమాట, ప్రతి ఒక్కరికి పర్సనల్గా మీకే అడుగుతున్నాను అనుకోండి. మీరు ఏ క్లబ్లో ఉన్నారో తెలుసా మిత్రమా అని అడుగుతున్నా. ఏ క్లబ్లో ఉన్నారు? 2 క్లబ్లు ఉన్నాయి. ఒకటి 1% క్లబ్, ఫస్ట్ది ఏ. బి వచ్చేసి 99% క్లబ్. మీరు ఏలో ఉన్నారా, బిలో ఉన్నారా? ప్రజెంట్ 1% క్లబ్ అంటే లెఫ్ట్ సైడ్, నేను చెప్పాను కదా ఇంతకుముందు, రైట్ సైడ్. 99% క్లబ్ అంటే లెఫ్ట్ సైడ్, ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్. 1% క్లబ్ అంటే బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. మీరు చాట్ బాక్స్లో చెప్పండి, ఏనా బీనా? ఆన్సర్ చేయండి చూద్దాం. మీరు ఏలో ఉన్నారా, బిలో ఉన్నారు, ఏ క్లబ్లో ఉన్నారు? కమ్ ఫాస్ట్. మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేస్తే నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. రైట్ రైట్ రైట్, గ్రేట్ గ్రేట్, ఫాస్ట్గా చెప్తున్నారు. రైట్ రైట్. సో ఏ అని చెప్తున్నారు. ఏ వాళ్ళు ఎవరు ఈరోజు ఈ మీటింగ్కి వచ్చే ఛాన్స్ అయితే లేదు, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. 1% వాళ్ళు కదా, 100 కోట్ల పైన వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఏలేకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు మీరు, వేలేకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ రైట్ అనమాట. బట్ ప్రస్తుతానికైతే బీలోనే ఉన్నాం, ఇంక్లూడింగ్ మీ, నాతో కలిపి మనం అందరం కూడా బీలోనే ఉన్నాం. ఈ క్లబ్ గురించి ఇంకోసారి చాలా మంచి విషయం చెప్తాను. ఏంటంటే, ఓకే ఇప్పుడే చెప్తాను, క్లారిటీ ఇద్దాం మీకు. ఎందుకోసం అంటే అప్పుడు మీరు ఇంకొంచెం క్లారిటీకి వచ్చేస్తారు. ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో, పూర్వకాలంలో మారువేషంలో అలా విహరిస్తున్నారనమాట ఒక నగరంలో. ఫైనల్గా వాళ్ళకి ఒక వ్యక్తి చాలా సంతోషంగా ఉండడం చూశారు. అప్పుడు రాజు అన్నాడు మంత్రితో, ఎందుకు ఇతను చాలా సంతోషంగా ఉన్నాడు ఏంటి? అబ్బా, అంత ఆనందంగా ఉంటారా? మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఇతను మాత్రం చాలా ఫ్రీగా బిందాస్గా ఉన్నాడు. మరి ఇతని ఇల్లు అవన్నీ చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి, ఆ పూరిల్లు ఉంది, అయినా కానీ హ్యాపీగా ఉన్నాడు ఎలా అని చెప్పానంటే, ఆయన 1%లో క్లబ్లో, 99% క్లబ్లో ఇంకా జాయిన్ అవ్వలేదు అని చెప్తాడు మంత్రి గారు. అదేంటి అని అడుగుతాడు అనమాట.
రాజుగారు నాకు ఒక అవకాశం ఇవ్వండి, 1 మంత్ తర్వాత మళ్ళీ మనం వద్దాం, అతను 99% క్లబ్లోకి వచ్చేటట్లు చేద్దామని ఒక నిర్ణయం తీసుకొని మంత్రి ఏం చేస్తాడంటే, ఆ కాలంలో నాణ్యాలు ఉండేటివి, ఇప్పుడు మనం రూపాయలు అంటాం కదా, అప్పుడు నాణ్యాలు ఉండేటివి. ఒక 100 నాణ్యాలు తీసుకొని వెళ్ళి ఆ రైతు నిద్రపోయిన తర్వాత ఈయన అందులో ఒక నాణ్యం వెనక్కి తీసుకొని 99 నాణ్యాలు వాళ్ళ డోర్ దగ్గర, ఆ రైతు డోర్ ఓపెన్ చేస్తేనే కనిపించేటట్లు ఆ డోర్ దగ్గర వేసేసి వచ్చేస్తారు అనమాట, రాజు మంత్రి మారువేషంలో. 1 మంత్ తర్వాత వెళ్తారు. మరుసటి రోజు ఏం జరిగిందంటే, మరుసటి రోజు డోర్ ఓపెన్ చేశాడు. నాణ్యాల మూట కనిపించింది. చాలా ఆనందపడ్డాడు. ఇప్పుడున్న ఆనందం కన్నా చాలా ఆనందం వేసింది. ఇంట్లోకి వెళ్ళాడు, భార్యకి పిల్లలకి చూపించాడు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫైనల్గా వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఎన్ని నాణ్యాలు ఉన్నాయి కౌంట్ చేశారు. కౌంట్ చేస్తే అందులో 99 ఉన్నాయి. మళ్ళీ కౌంట్ చేశారు, మళ్ళీ 99 ఉన్నాయి. మళ్ళీ కౌంట్ చేశారు, మళ్ళీ 99 ఉన్నాయి. చాలా జాగ్రత్తగా కౌంట్ చేసినా కానీ 99 ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే, వెంటనే ఇంకో ఒక్క నాణ్యం ఎక్కడ పోయింది వెతకడం స్టార్ట్ చేశారు. డోర్ దగ్గర వెతికారు, ఇంట్లో వెతికారు, చుట్టుపక్కల వెతికారు, ఆ వీధిలో వెతికారు, మొత్తం వెతుకుతూనే ఉన్నారు. వెతకడానికే వీళ్ళకు 1 మంత్ పట్టింది, ఇంకా దొరకలేదు. ఈలోపు మంత్రి రాజు మళ్ళీ వచ్చారు. వాళ్ళు రోజు వాళ్ళ పని ఏంటంటే తినడం, పడుకోవడం, ఖాళీ టైం దొరికితే ఆ ఒకటి ఎక్కడ పోయిందో వెతకడం, ఇలా చేస్తున్నారనమాట. చూస్తే చాలా బాధల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. ఆ ఇంటి యజమాని అయితే చాలా డీలా పడిపోయాడు. అప్పుడు చూపించాడు మంత్రి గారు, చూడండి రాజుగారు ఎలా ఉన్నాడు ఆయన, 100% డీలా పడిపోయాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, తన దగ్గర ఏమైతే 99 నాణ్యాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకోకుండా లేనటువంటి ఒక నాణ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మనలో కూడా మనలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలని పూర్తిగా ఉపయోగించుకోకుండా లేని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మిస్ అయింది, అది మిస్ అయిందని వెతుకుతూ ఉంటారు. 1% క్లబ్ అంటే ఏంటంటే, మీ దగ్గర ఏది ఉందో స్కిల్ దాన్ని ఉపయోగించుకొని గ్రోత్ అవ్వడం, లేని దానికోసం ప్రయత్నం చేయడమే 99% క్లబ్. ఏదో వస్తే బాగుంటుంది, జాబ్ వస్తే బాగుంటుంది, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఏదైనా మిరాకిల్ జరిగితే బాగుంటుంది, ఇలా థింక్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎనీహో ఒక సబ్జెక్ట్ అయితే మీకు చెప్పాను. సో ప్రస్తుతానికి మనం క్లబ్ బిలో ఉన్నాం. ఏలోకి వెళ్ళడానికి మీకు అందరికీ ఆల్ ద బెస్ట్. నేను కూడా ఏలోకి వెళ్ళడానికే మీతో మాట్లాడుతున్నా. నెక్స్ట్ సబ్జెక్ట్ మనం కొంచెం ముందుకెళ్తే, ఈ 99% క్లబ్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, వారి సమయాన్ని సేల్ చేసి డబ్బు సంపాదిస్తారు. సమయాన్ని అమ్మేసి డబ్బు సంపాదిస్తారు. 8 అవర్స్ అని, 10 అవర్స్ అని, రోజుకి ఇట్లా పనిచేసి డబ్బు సంపాదిస్తారు. మనం అదే మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఎంప్లాయీస్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ ఇలానే చేస్తారు. ఈ 1% క్లబ్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే రివర్స్ అనమాట, సమయాన్ని కొంటారు. ఒక్కటే మనకి ఇప్పుడు ఆన్సర్ అర్థమైంది. మీరు సమయాన్ని అమ్ముతున్నారా, కొంటున్నారా? అమ్ముతూ ఉంటే 99% క్లబ్లో ఉన్నట్లు, కొంటూ ఉంటే 1% క్లబ్లో ఉన్నట్లు. మీన్స్ నేనేం చెప్తున్నానంటే, వెరీ క్లియర్గా మీకోసం పనిచేసే వాళ్ళు 100 మంది, 1000 మంది ఉంటే మీరు సమయాన్ని కొంటున్నట్లు లెక్క. మీ దగ్గర ఎంప్లాయీస్ ఒక 500 మంది ఉన్నారనుకోండి, ఎస్, వాళ్ళ 500 ఇంటూ 8 అవర్స్ మీరు కొంటున్నారు, దానికి మీరు వాళ్ళకి రిటర్న్ ఇస్తున్నారు. అలా ఉన్నామా, లేదా మనమే అమ్ముకుంటున్నామా సమయాన్ని అంటే, అమ్మే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఇది పెద్ద సీక్రెట్ అయితే నేను ఓపెన్ చేశాను. మీలో చాలామంది ఫస్ట్ టైం వింటున్నారని నేను అనుకుంటున్నా. కాబట్టి ఫ్రెండ్స్, వెరీ క్లియర్గా అర్థం చేసుకోండి, మనము సమయాన్ని అమ్మే స్థాయి నుంచి సమయాన్ని కొనుక్కునే స్థాయికి ఎదగాలి. అందుకని ఎక్కడో ఉన్నటువంటి కేఎఫ్సి కానీ, ఎక్కడో ఉన్నటువంటి కోకోకోలా కానీ, ఏ అమెరికాలోనో బయట దేశంలో ఉండే కంపెనీలు కూడా మన సమయాన్ని కొనుక్కొని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కదా. రైట్, ఫ్రాంచైజీ సిస్టమ్ ద్వారా సమయాన్ని కొనుక్కుంటున్నారు. రీసెంట్లీ మీరు చూస్తే టీ టైమ్ అనే ఒక బ్రాండ్ వచ్చింది. ఆంధ్ర, తెలంగాణ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో వచ్చింది. అతను ఏం చేశాడంటే, ఒక ఫ్రాంచైజీ సిస్టమ్ అందరికీ ఇచ్చేసాడు. తద్వారా ఆయన ఏమయ్యాడు, రీసెంట్లీ వచ్చిన ఎలక్షన్లో ఎంపీ అయ్యాడు. డబ్బు బాగా సంపాదించి ఎంపీ అయిపోయాడు అనమాట. లైక్ దట్, అట్లా ఉంటుంది అనమాట ఫ్రాంచైజీ సిస్టమ్. ఆయన కూడా 99లోనే ఉన్నాడు, 1%కి వచ్చేసాడు అనమాట. లైక్ దట్. ఓకే, క్లారిటీ. సో ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. డబ్బు సంపాదించడం ఎంత ఈజీను అనడానికి, ఎంత కష్టం అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. పూర్ మైండ్, మనలో పూర్ మైండ్ ఉంటుంది, రిచ్ మైండ్ ఉంటుంది, ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. పూర్ మైండ్ ఏం చెప్తుందంటే, ఐ నీడ్ మనీ టు మేక్ మనీ.
డబ్బు ఉంటే డబ్బు సంపాదించవచ్చు. తాతో నాన్నో నాన్నో ఎవరెవరు బాగా సంపాదించి పెట్టి ఉంటే దాన్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను. ఎస్ అని అనేవాళ్ళు. అదే రిచ్ మైండ్ ఉండేవాడు ఏం చెప్తాడంటే, ఐడియా ఉండి పేపర్ పెన్ ఉంటే మిరాకిల్స్ చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు అని చెప్తాడు. అది నిజమా? అలా ఎవరైనా చేశారా అని అడిగితే ఇప్పుడు ఒక ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇక్కడ బిజినెస్ చెయ్యాలి. బిజినెస్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. బిజినెస్ చేయాలి, రైట్ సైడ్ వెళ్ళాలంటే బిజినెస్సే. ఎందుకోసం చెప్పానంటే బిజినెస్లో మనకి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఐడియా ఉండి పేపర్ పెన్ ఉంటే బిజినెస్ చేయొచ్చు అంటున్నాం. కాబట్టి 500 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తే మనం కూడా బిజినెస్ ఓనర్ అయిపోవచ్చు. కాబట్టి ఇంకా ఎలాగో మన దగ్గర 500 crores అండ్ అబోవ్ లేవు. కాబట్టి మనం ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళడానికి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేం. కాబట్టి బిజినెస్ ఓనర్ అవుదాం. బిజినెస్ ఓనర్ అవ్వాలి అంటే నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, కమ్యూనికేషన్స్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అండ్ మోర్. ఇవన్నీ ఒక్కరి దగ్గరే ఉంటే ఆల్రెడీ బిజినెస్ చేసేసి ఉంటాడు. ఒక్కరి దగ్గరే లేవు. అందుకోసమే మీరు రీసెంట్లీ కొన్ని ఇన్సిడెంట్స్ మీరు పొలిటికల్గా తీసుకుంటారని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది రీసెంట్లీ మనకు ఆంధ్రప్రదేశ్లో కన్నా ఎలక్షన్స్ గమనించినట్లయితే, ఈ మధ్య వచ్చిన ఎలక్షన్స్ అన్ని ఒకరి దగ్గర లేవు గెలిచిన పార్టీల్లో. తద్వారా ఏమయ్యారు, వీరు క్లబ్ అయ్యారు. నీ దగ్గర ఉన్నది లేనిది నా దగ్గర ఉంది, నా దగ్గర లేనిది నీ దగ్గర ఉంది. ఎస్, అప్పుడు మనం క్లబ్ అయ్యి టీం వర్క్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు కదా అని చెప్పి మిరాకిల్స్ రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయి. లైక్ వాళ్ళకి అద్భుతంగా వచ్చాయి. నేను చెప్పేది మళ్ళీ మీరు కాంట్రవర్సీ చేయొద్దండి. అందుకోసం క్లారిటీ ఇస్తున్నా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. కాబట్టి మనం కూడా ఇక్కడ ఏం చేయాలంటే, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, ఆఫ్ కోర్స్ నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. మనకి ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఒక అతని దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, ఇంకో మన నైబరు లేకపోతే ఇంకో వ్యక్తికో టాలెంట్ ఉంది, ఇంకో వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ కొంత చేయగలడు. ఇలా డిఫరెంట్గా మనందరం కలిసి ఒక టీం వర్క్ చేసామనుకోండి, అదే ఐడియా. అప్పుడు ఇన్కమ్ వస్తుంది. ఎట్లా వస్తుంది ఏంటి అని మనం మాట్లాడుకుందాం. ఈ సందర్భంగా ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్తున్నాను చూడండి. వెన్ యువర్ మైండ్ ఈజ్ వీక్, ద సిచ్యువేషన్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఎప్పుడైతే మన మైండ్ వీక్గా ఉంటుందో సిచ్యువేషన్ అనేది సమస్యగా కనపడుతుంది. వెన్ యువర్ మైండ్ ఈజ్ బ్యాలెన్స్డ్, ద సిచ్యువేషన్ ఈజ్ ఎ ఛాలెంజ్. బట్ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్, ద సిచ్యువేషన్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ. ఎప్పుడైతే మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటుందో ప్రతి సందర్భము ఆపర్చునిటీనే కనపడుతుంది. కాబట్టి క్రైసిస్ వస్తేనే మన స్కిల్ బయటపడుతుంది, ఛాలెంజ్ వస్తేనే మన స్కిల్ బయటపడుతుంది రియల్ పర్సన్కి. కొంతమంది వీక్ మైండ్ వాళ్ళు సూసైడ్కి అటెంప్ట్ చేస్తారు, చూసాం మనం, తెలుసు మనకి. అదే స్ట్రాంగ్ మైండ్ ఉంటే అక్కడి నుంచే బయలుదేరుతుంది, అక్కడే రాటు తేలుతాడు అనమాట. బాణం వెనక్కి లాగి వదిలితే ఎంత ముందుకు వెళ్తుందో అంత స్ట్రాంగ్గా ముందుకెళ్తాడు. ఇక్కడ చూడండి, కావాలంటే దానికి ఇంకొంచెం క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాం. బలవంతుడు తన పని తను చేసుకుంటూ పోతాడు. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. రైట్, 1% వాళ్ళు వీళ్ళే. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది, డబ్బు కాదు. బలవంతుడు అంటే డబ్బు కాదు, బలంగా మైండ్ ఉండడం అనమాట. బలహీనుడు, బలవంతుడు లోపాలను వెతుకుతూ వారి వెంట పడుతూ ఉంటాడు, అంటే కామెంట్ చేస్తూ ఉంటాడు. వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంటాడు. అలా కాదు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని చెప్తూ ఉంటాడు, కానీ ఇతనేం చేయడు. సో బలహీనుడు బలవంతుడి లోపాలను వెతుకుతూ ఉంటాడు, బలవంతుడు మాత్రం తన పని తను చేసుకుంటూ పోతాడు. పర్ఫెక్ట్గా చెయ్యాలి అనుకుంటాడు బలహీనుడు, అందుకోసం స్టార్ట్ చేయడు. బలవంతుడు అలా కాదు, తనకు వచ్చింది తెలిసింది చేసుకొని ముందుకెళ్తూ ఉంటాడు. సో కాబట్టి మనం కూడా బలంగానే ఆలోచిద్దాం. మనసు ఆలోచనల యొక్క అర్థం ఏమిటంటే, మనసు బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితి సమస్య. ఇంతకుముందు ఇంగ్లీష్లో చెప్పింది, ఇప్పుడు తెలుగులో చెప్పుకుంటున్నాం. మనసు సమతుల్యంగా ఉన్నప్పుడు పరిస్థితి ఒక సవాలుగా ఉంటుంది. మనసు దృఢంగా ఉన్నప్పుడు పరిస్థితి ఒక ఆపర్చునిటీ, అవకాశంగా మారుతుంది. కాబట్టి మనం కూడా స్ట్రాంగ్ పీపుల్, మీరందరూ కూడా స్ట్రాంగ్ పీపుల్ అని నేను ఫీల్ అవుతూ, మనకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఇలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, డబ్బు లేకుండా వ్యాపారం స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాం కదా, దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి వీరు. ఈ కంపెనీ అధినేతలు ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, స్విగ్గీ, జొమాటో, ఓయూ, ఊబర్, రైట్, ఓలా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, అలాగే సో మెనీ సోషల్ మీడియాస్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ఇవన్నీ కూడా, టెలిగ్రామ్, ఇవన్నీ కూడా సోషల్ మీడియాస్ అని చెప్పని మనం పిలుస్తున్నాం కదా. వీటితో పాటు రీసెంట్లీ వచ్చిన గేమింగ్ యాప్స్, అవి కూడా అనుకోవచ్చు.
ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది. తక్కువ మంది రియల్‌గా చెప్పాలంటే. బట్ అందులో చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది. మీరు చూసేవాళ్ళుగా ఉంటారా? చేసేవాళ్ళుగా ఉంటారా? ఇద్దరే. ఈ 99% చూసేవాళ్ళుగా ఉంటారు. 1% చేసేవాళ్ళుగా ఉంటారు. రైట్. మనం కూడా చేసేవాళ్ళుగా ఉందాం. మనకు కూడా ఐడియా వస్తే ఎవరైనా ఇస్తే ఆ ఐడియాను ఉపయోగించుకొని డబ్బు సంపాదించే ప్రయత్నం చేద్దాం. వీరిలాగానే. ఏం ఐడియా అంటే ఇదే ఫ్లిప్‌కార్ట్ నుంచి, ఇదే అమెజాన్ నుంచి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ద ఆన్సర్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ ఉందో మనము అలాంటి లైసెన్సే తీసుకొని బిజినెస్ చేయొచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ఓన్‌గా ప్రొడక్ట్ తయారు చేయట్లేదు. రైట్. అయినా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో అదే ఫార్ములాను మనం కూడా ఉపయోగించుకుంటే చాలు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే మనకు రిచెస్ట్ మైండ్ ఉండాలి. రిచ్ మైండ్ ఉండాలి. జనరల్‌గా రిచ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ బిల్డ్ నెట్వర్క్స్. ఎవ్రీవన్ ఎల్స్ ట్రై టు లుక్ ఫర్ వర్క్. మామూలు వాళ్ళు వర్క్ కోసం పనిచేస్తారు. రిచ్ మైండ్ సెట్ రిచ్ పీపుల్ అందరూ కూడా నెట్వర్క్‌ని బిల్డ్ చేస్తారు. నెట్వర్క్ అంటే మనం మాట్లాడుకుంటున్న ఈ జూమ్ కూడా నెట్వర్కే. అలాగే ఈ జూమ్ పనిచేయడానికి మనం వాడుతున్నటువంటి డేటా కూడా నెట్వర్క్ ద్వారానే వచ్చింది. ఈ రెండిటిని కలిపి వాడడానికి పవర్ ఉంది కదా! అది కూడా నెట్వర్క్ ద్వారానే వచ్చింది. ఓవరాల్‌గా నెట్‌ని బిల్డ్ చేసేవాళ్ళు ఎవరికైతే పెద్దగా నెట్వర్క్ ఉంటదో వాళ్ళందరూ రిచ్ అయిపోతారు. సో, కాబట్టి మనం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఐడియా ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, ఎవరి దగ్గర పెట్టుబడి పెట్టించకుండా, ప్రెజెంట్ మీ దగ్గర ఏమైతే స్కిల్ ఉన్నదో అదే స్కిల్‌తో మీరు బిజినెస్ చేయొచ్చు. అలాంటి ఇండస్ట్రీ 1940లో యూఎస్ఏలో స్టార్ట్ అయింది. మన ఇండియాలోకి 1996లో వచ్చింది. 2021లో మన సెంట్రల్ గవర్నమెంట్ దీనికి లా తీసుకొచ్చింది. ఈ ఇండస్ట్రీ గురించి మేధావులైనటువంటి ప్రపంచవ్యాప్తంగా బిల్ గేట్స్ కానీ, ట్రంప్ కానీ, రైట్? అలాగే మనకి చాలామంది కేఎఫ్‌సి అధినేత కానీ, రాబర్ట్ కియోసకి కానీ, బిల్ క్లింటన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. వారందరి తరపున మనం ఒకే ఒక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. మన భారతదేశం తరపున నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ విచ్ మస్ట్ బి జాయిన్డ్ ఎవ్రీ మ్యాన్, యంగ్ మెన్ అండ్ వుమెన్ గ్లోబలీ. అదర్‌వైజ్ యూ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇలా చెప్తున్నారు. 21st సెంచరీలో ఫాస్ట్‌గా గ్రో అయ్యే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్. ఈ ఇండస్ట్రీలో మీరు లేకపోతే అంటే యూత్ అయిన మీరు లేకపోతే మీ వయసు వృధా అయిపోతదని చెప్తున్నాడు. సో, కాబట్టి లెట్ అస్ థింక్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? అంటే భవిష్యత్తులో అంటే 2030కి. కమింగ్ 6 ఇయర్స్‌లో ఎలా ఉండబోతుందంటే 90% ఇండియా పాపులేషన్ విల్ యాక్సెప్ట్ దిస్ బిజినెస్ యాస్ దేర్ ప్లాన్ ఏ. జనరల్‌గా మన కెరియర్ ఎంచుకునేటప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి అట్లా ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా! ప్లాన్ ఏ ఆప్షన్ ఎంచుకునే వాళ్ళు 90% రాబోతున్నారు. ఇప్పుడిప్పుడే అవేర్‌నెస్ వస్తోంది. ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటది? బిజినెస్ ఎలా జరుగుతదంటే వెరీ సింపుల్. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. మీరు వ్యాపారం చేయొద్దండి. జిగ్లర్ చెప్పిన మాట చూడండి లెఫ్ట్ సైడ్. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. మీరు వ్యాపారం చేయక్కర్లేదు. మీకు ఒక మంచి విశాలమైనటువంటి మనసుండి, ఈ బిజినెస్ ఆపర్చునిటీని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్‌కి షేర్ చేసి, ఒక టీమ్ బిల్డ్ చేయగలిగే తత్వం మీలో ఉంటే, బిజినెస్ ఆటోమేటిక్‌గా జరుగుతది. అల్టిమేట్ కొటేషన్ అనమాట. వ్యాపారం చేసే వాళ్ళకి ఇదొక అల్టిమేట్ కొటేషన్. మీరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. మీరు కూడా థింక్ చేయండి. నేను కూడా ఈ కొటేషన్ ఆధారంగా చేసుకొని ఇదే పని చేస్తున్నా. మీకు కూడా అందుకనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా చూడండి. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. మీరు వ్యాపారం చేయక్కర్లేదు. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. వాళ్ళు వ్యాపారం చేస్తారు. రైట్. క్లియరా? అర్థమైందా? మనకు ఒక ప్లాంట్ ఉందనుకోండి. చెట్టు. ఆ చెట్టుకి రూట్స్ ఉంటాయి. అలాగే కొమ్మలుంటాయి. వేర్లుంటాయి, కొమ్మలుంటాయి, తర్వాత ఆకులు గూడా ఉంటాయి. ఓవరాల్‌గా ఆకులనేటివే మనకు పత్రహరిత అన్న ద్వారా మనకు రూట్స్‌కి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటాయి. కొమ్మలకు కావాల్సినవి అందిస్తూ ఉంటాయి. కానీ ఆకులు టెంపరరీ. కొమ్మలు కొద్ది రోజులు నిలబడతాయి. రూట్స్ పర్మనెంట్. రైట్. మీరు ఆకుల్లాగా ఉంటారా? కొమ్మల్లాగా ఉంటారా? లేదా వేర్లలాగా ఉంటారా? థింక్ చేయండి. కొంతమంది తెలివైన కొమ్మలు ఎలా ఆలోచిస్తారంటే రూట్స్‌ని సైడ్ దించుతారనమాట. సైడ్ దించుతారు. అంటే
ఊడలు అంటారు. అలా దించుతారు. అప్పుడు ఆ కొమ్మలు కూడా పర్మనెంట్ అయిపోతాయన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బిజినెస్ చేసేది ఎవరు అని అడగండి. యూ బిల్డ్ టీమ్, దెన్ బిజినెస్ ఆటోమేటిక్ జరుగుతుంది. రైట్? ఓకేనా? లెట్ us స్టార్ట్. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాకున్న ఒపీనియన్ చెప్తున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ టు ఫేస్ యువర్ ఫియర్స్, డీల్ విత్ దెమ్, ఓవర్కమ్ దెమ్ అండ్ బ్రింగ్ అవుట్ ద విన్నర్ దట్ యూ హ్యావ్ లివింగ్ ఇన్సైడ్ యూ. మీలో ఉన్న విన్నర్‌ని మీకు పరిచయం చేసే ఇండస్ట్రీని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే. బయటికి తీసుకొస్తది. మీకు పరిచయం చేసి బయట ప్రపంచానికి కూడా పరిచయం చేసే కాలిబర్ కలిగినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో, ఈ ఇండస్ట్రీ గురించి ఇంకా డెప్త్‌గా మనకు కావాలి అంటే యూట్యూబ్‌లో కానీ, లేదా మనకు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, గవర్నమెంట్ వెబ్‌సైట్‌లు దొరుకుతాయి. ఆ వెబ్‌సైట్ లింక్ కూడా కావాలంటే మీకు షేర్ చేస్తాను. అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోండి. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటర్నెట్‌లో. సో, చాలా ఇదంతా కూడా రైట్ టైమ్ మీకు షేర్ చేస్తాను క్లియర్‌గా. లీగల్ కంపెనీస్ ఏవి, ఇల్లీగల్ కంపెనీస్ ఏవి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. వరల్డ్ వైజ్ నెట్వర్క్ మార్కెటింగ్ సైజ్ ఎలా ఉంది? ఎలా గ్రోత్ అవుతుంది? ఏ కంట్రీలో ఎలా ఉంది? ఇది కూడా మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం తెలియజెప్తున్నా. నెక్స్ట్ 5-10 మినిట్స్‌లో మనం కన్క్లూడ్ చేద్దాం. జనరల్‌గా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తాడు ఏదైనా వస్తువు. కస్టమర్ వాడతాడు. మధ్యలో వీళ్ళందరూ ఉంటారు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్, సి&ఎఫ్ ఏజెంట్, సూపర్ స్టాకిస్ట్, హోల్‌సేలర్, రిటైలర్, అడ్వర్టైజర్స్. ప్రొడక్ట్ తయారీకి 40% వరకు ఖర్చవుతది. 30-40%. ఈ మధ్యవర్తుల కోసం 60-70% ఖర్చవుతది. కన్జ్యూమర్ దగ్గరికొచ్చేటప్పటికి 100%. ఇది ట్రెడిషనల్ మార్కెట్ ఇప్పుడు జరుగుతున్నది. మనమేం చేయబోతున్నామంటే, ఈ ట్రెడిషనల్ మార్కెట్‌లో ఒక బ్రేక్ చేస్తున్నాం. మధ్యలో ఉన్న వాళ్ళని తీసేస్తున్నాం. డైరెక్ట్ చేస్తున్నాం. ప్రొడక్ట్‌ని డైరెక్ట్‌గా తీసుకొస్తున్నాం బైపాస్ ద్వారా. ఎప్పుడైతే మిడిల్ మెన్ అనే వ్యవస్థను రిమూవ్ చేసేసి డైరెక్ట్‌గా కన్జ్యూమర్‌కి ఇచ్చే వ్యవస్థని క్రియేట్ చేస్తామో, దీన్నే డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. అప్పుడు మనకు 60% మిగులుతది. మిగిలిన అమౌంట్‌లో మనందరం కలిసి పంచుకుంటాం. ఎవరు అందరూ అంటే కంపెనీ, కన్జ్యూమర్స్. అందుకని ఈరోజు మన టాపిక్ ఏంటంటే కన్జ్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. కన్జ్యూమర్‌కి షేర్ ఇచ్చే కంపెనీలేవున్నాయి తెలుసుకుందాం. అందులోకి మనం వెళ్తే మన వాటా మనకొచ్చేస్తది. క్లియర్ కదా! ఈ బిజినెస్ ఎలా జరుగుతదంటే మౌత్ అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా జరుగుతది. దట్ మీన్స్ సీఈఓ. సీఈఓ మీన్స్ కన్జ్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. ఈజ్ ఏ వే టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దీనికోసం బై చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. ఎవరైతే షాప్ చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతది. వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్ అవుతారు. వాళ్ళందరూ కూడా షేర్ హోల్డర్స్ అవుతారు. రైట్. ఆ నిర్ణయం తీసుకొనే మనం వచ్చాం కాబట్టి, ఇప్పటి వరకు మనం కొంటున్న స్టోర్‌లో డిస్కౌంట్ లేదు. నేను మీకు రికమెండ్ చేయబోతున్న స్టోర్‌లో 30% వరకు డిస్కౌంట్ దొరుకుతది. బయట క్యాష్ బ్యాక్ లేదు. మన దగ్గర క్యాష్ బ్యాక్ ఉంది. బయట ఫ్రీ ప్రొడక్ట్స్ దొరకవు. ఇక్కడ మన దగ్గర ఫ్రీ ప్రొడక్ట్స్ 10% వరకు ఇస్తున్నారు. బయట నాన్ ఆర్గానిక్ కెమికల్ ప్రొడక్ట్స్ చాలా ఈరోజు మనం టీవీలో, పేపర్‌లో రోజు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ 100% ఆర్గానిక్ దొరుకుతాయి. 100% గ్యారంటీ ఉంటది. అండ్ రెగ్యులర్ కస్టమర్స్‌కి ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఇస్తున్నాం. అండ్ అన్నిటికి మించి ఇదే కన్జ్యూమర్‌కి లైఫ్ టైమ్ కెరియర్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాం. లైఫ్ టైమ్ కెరియర్ ఆపర్చునిటీ. చూడండి ఎలా బావుంటదో. సో, అదే బయటైతే కెరియర్ ఆపర్చునిటీ లేదు. సో, కాబట్టి షాప్ చేంజ్ చేద్దాం. షాప్ చేంజ్ చేస్తే వినియోగదారుడే వ్యాపారవేత్త. లక్ష్యంతో రూ. 1,00,000 సంపాదించడానికి ఎలాంటి పెట్టుబడి లేకుండా మీ ఖాళీ సమయంలో మీ పరిచయాలను సమూహంగా ఏర్పరుచుకుంటూ ఆదాయం సంపాదించుకునేందుకు అద్భుత అవకాశం. ఆరోగ్యం కోసం వినియోగిస్తూ ఈ ప్రోడక్ట్ కూడా దేనికోసం వాడాలంటే జస్ట్ మనం హెల్తీగా ఉండడం కోసం. ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని ఇతరులకు అవకాశం కల్పిస్తూ ఆనందంగా జీవించడానికి మాకు పార్ట్నర్స్ కావాలి. ఇది మన వెల్కమ్ లెటర్ అనమాట. సో, కాబట్టి మీకందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ ఈ బిజినెస్‌లోకి రావాలి అంటే ఆ కంపెనీకి ఈ 7 రూల్స్ ఏ కంపెనీ అయితే పాటిస్తుందో అలాంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ ప్రొఫైల్ బాగుండాలి. అట్‌లీస్ట్ మినిమమ్ 5 ఇయర్స్ అన్న కంపెనీ పుట్టి 5 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ బాగుండాలి. ఆ మేనేజ్మెంట్‌కి విజన్ ఉండాలి. భవిష్యత్తు గురించి ఐడియా ఉండాలి. మార్కెటింగ్ ప్లాన్ అల్టిమేట్ ఉండాలి. డైలీ నీడ్ ప్రొడక్ట్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ప్రొడక్ట్స్ ఉండాలి. మెయిన్‌గా మనకి ఎవరైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళు లీడర్‌షిప్ స్కిల్స్ కలిగిన వాళ్ళయ్యి ఉండాలి. లీడర్‌షిప్ సపోర్ట్ కావాలి మనకి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. మళ్ళీ మెంటర్‌షిప్ కూడా కావాలి.
మనం ఎంత అర్జునుడైనా శ్రీకృష్ణుడు లేకపోతే గెలవడం కష్టం. సో, కాబట్టి ఇవన్నీ కలిగినటువంటి రైట్ కంపెనీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ కంపెనీ పేరే సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సనేజ్ కంపెనీ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. వీ డూ వాట్ వీ కమిట్ అనే నినాదంతో పనిచేస్తుంది. మన కంపెనీ హెడ్ ఆఫీస్ పూణేలో ఉంటది. మన కంపెనీని స్టార్ట్ చేసినటువంటి మిస్టర్ చాగంజి రాథోడ్ గారు మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఫౌండర్‌గా ఉన్నారు. వీరితో కలిపి మిస్టర్ సచిన్ సావంత్ గారు బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్‌గా ఉన్నారు. సో, వారితో కలిపి కంపెనీ 2006లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎన్నో రికార్డ్స్‌ని బద్దలు కొట్టుకుంటూ 8 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని 600 కోట్ల పైగా టర్నోవర్ కంప్లీట్ చేసి, మోర్ సర్టిఫికేట్స్ లీగల్‌గా అన్నీ ఎవ్రీథింగ్ క్లియర్ ఉంది. బట్ సమయం లేదు. ఇప్పటికే 1 అవర్ అయింది కాబట్టి, నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. కంపెనీ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లాన్ మాత్రం నెక్స్ట్ జూమ్ మీటింగ్‌లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేదా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారిని అడగండి. వెరీ క్లియర్‌గా ప్లాన్ చెప్తారు. చాలా బాగా చెప్తారు. సో, బట్ మీకు ఇంట్రడక్షన్ ఏంటంటే ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్‌లోకి రావాలి? ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్‌ని ఎంచుకోవాలి ప్రెజెంట్ సిట్యుయేషన్ అనే విషయం మీకు క్లారిటీ ఇస్తున్నా. లీగల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. విజన్, మిషన్ ఉంది మన కంపెనీకి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అండ్ ప్రొడక్ట్స్ గురించి చివరిగా జస్ట్ ఎంట్రీ చెప్పేసి ఎగ్జిట్ చెప్పేసి మీకు ముందు కంప్లీట్ చేస్తాను. మన దగ్గర అరౌండ్ 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 9 కేటగిరీస్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా హెల్త్ కేర్, పర్సనల్ కేర్, కిచెన్ ఐటెమ్స్, రోజు వంట చేసుకోవడానికి ఫుడ్ ఐటెమ్స్, హోమ్ కేర్, మెన్స్ గ్రూమింగ్, వుమెన్స్ గ్రూమింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, క్లాత్స్ ఇలా డిఫరెంట్ టైప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకున్నాయి. అంటే చాలా అత్యవసరమైనటువంటి ప్రొడక్ట్స్. ఇవి లేకపోతే మనిషి జీవించలేడు అన్నటువంటి ప్రొడక్ట్స్. సాల్ట్ నుంచి దొరుకుతున్నాయన్నమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నీ బయట కొంటున్నాం గదా! బయట కొనే బదులు ఇక్కడ కొనుక్కుంటే మనం పార్ట్నర్ అయిపోతాం. దీనికోసం మీరు ఎలాంటి డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ చేయక్కర్లేదు. షాప్ చేంజ్ చేసుకొని లైఫ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. బయట కొనే బదులు ఇక్కడ కొంటే వచ్చే లాభాల గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. రైట్. మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కటే మీకు చెప్తున్నా. ఎందుకు సన్నెడ్జ్ కంపెనీని ఎంచుకోవాలి అంటే, వీరు మాత్రమే 73% వరకు పీవీ జనరేట్ చేస్తున్నారు. అందులో 81% షేర్ ఇస్తున్నారు. ఇండియాలో వరల్డ్‌లో హైయెస్ట్ రెవెన్యూ షేర్ చేస్తున్న కంపెనీ సన్నెడ్జ్ కాబట్టి, ఈ కంపెనీని మీకు మేము రికమెండ్ చేస్తున్నాం. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి. ఒక అప్లికేషన్ లింక్ షేర్ చేస్తారో, తద్వారా ఇలా మీకు ఆ లింక్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా లింక్. ఆ లింక్‌ని క్లిక్ చేస్తే ఇలాంటి లింక్‌ని మీకు ఫ్రెండ్ పంపిస్తాడు. మీకు ఇలా అప్లికేషన్ వచ్చేస్తది. అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసేస్తే మీరు ఆధారు, పాను, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసేసుకోవచ్చు ఇక్కడే. లాస్ట్‌లో రిజిస్ట్రేషన్ ఉంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసారంటే మీకు ఐడీ నంబర్ వచ్చేస్తది మీ సెల్‌కి. ఆ తర్వాత మొబైల్ యాప్ ద్వారా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా. యెస్. ఇలా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇది వెబ్‌సైట్. తర్వాత మీకు కావాల్సిన వస్తువులు బయట కొనుక్కునే బదులు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ మనం స్టోర్స్‌లో కొనుక్కోవచ్చు. ఈ విధంగా మీరు ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల 11 టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్ తీసుకోవడానికి కంపెనీ అవకాశం ఇస్తుంది. ఏ ఇన్‌కమ్ ఎలా ఇస్తారు అనే విషయం నెక్స్ట్ వీడియోలో లేదా మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి మీ ఫ్రెండ్‌ని అడగండి. చాలా క్లియర్‌గా చెప్తాడు. రైట్? ఇక్కడ చూడండి 81% రెవెన్యూ షేర్ చేస్తున్నాం. రిటైల్ ప్రాఫిట్ కాకుండా. 30% రిటైల్ ప్రాఫిట్, రిమైనింగ్ పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్ట్ సేల్స్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్‌షిప్ బోనస్, ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్, రాయల్టీ బోనస్. ఫైనల్‌గా ఇవన్నీ ఎవరైనా తీసుకున్నారా అంటే చూడండి మన తెలంగాణ నుంచి విశ్వన్ బాలరాజు 1,07,000 ఇన్‌కమ్ తీసుకున్నాడు. లాస్ట్ 8 మంత్సో, 9 మంత్స్ అయిందొచ్చి. లాస్ట్ మంత్ ఇన్‌కమ్ ఇందులో యాడ్ చేయలేదు. అది కూడా కలుపుకుంటే నియర్ అబౌట్ 10 లాక్స్ ఇన్‌కమ్. అలాగే మన భైరవ్ కృష్ణ గారు కామారెడ్డి నుంచి 39 ఇయర్స్ ఏజ్. ఇతను కూడా 1,16,000 ఇన్‌కమ్ తీసుకున్నాడు. టోటల్ ఇన్‌కమ్ కన్నా కలిపితే 10 లాక్స్ క్రాస్ అయిపోతది. ఎందుకంటే లాస్ట్ మంత్ ఇన్‌కమ్ ఇంకా యాడ్ చేయలేదు. అలాగే మిస్టర్ సందీప్ కుమార్ రాయ్ మీన్స్ విఘ్నేష్ అని అంటాం. 32 ఇయర్స్ ఏజ్‌లో హైదరాబాద్‌లో స్టే చేస్తూ 127 హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకొని తను కూడా 8,00,000 అంటే 8,00,000 ఇక్కడ రీచ్ అయింది కదా! ఇంకో 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ యాడ్ చేస్తే 9,00,000 ఇన్‌కమ్ వెరీ నియరర్ రీచ్ అయిపోయాడు ఆల్రెడీ. యెస్. ఇలా మన జీఆర్ఎల్ నరసింహారావు గారు గాని, తను కూడా ఆల్రెడీ 11,00,000 ప్లస్ ఇన్‌కమ్ క్రాస్ అయ్యాడు. 1,50,000 హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకున్నారు. మిస్టర్ కరుణాకర్ గారు 14,000 తీసుకున్నాడు హైయెస్ట్‌గా. లాస్ట్ మంత్ ఇన్‌కమ్‌ని యాడ్ చేస్తే 21, 22 లాక్స్‌కి రీచ్ అయిపోయాడు ఇంచుమించు. అలాగే మిస్టర్ అమర్ రెడ్డి గారు చూడండి 2,26,000 హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకున్నారు. మొత్తం ఇన్‌కమ్ తీసుకుంటే కలిపితే 25 లాక్స్ ఆల్రెడీ క్రాస్ అయిపోయాడు.
ఇలాంటి అఫ్ కోర్స్ మై సెల్ఫ్ వీరనాయుడు గోల్ల హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 5,03,000 తీసుకోగలిగాను. టోటల్ ఇన్కమ్ తీసుకుంటే 45 lakhs తీసుకున్న లాస్ట్ 14 monthsలో. ఇలాంటి సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. కాబట్టి రైట్ టైం మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పటికే 1 hour క్రాస్ అయిపోయింది కాబట్టి విష్ యూ బ్రేవ్ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్. ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా. సో కాబట్టి మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే మేము మీకు సర్వీస్ ఇవ్వడానికి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ జూమ్ మీటింగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ మళ్ళీ మనం కలిసినప్పుడు మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. సో జూమ్ కాకుండా మీరు ఏమైనా నాతో ఫిజికల్గా మాట్లాడాలి అనుకుంటే ఎస్, నేను క్లోజ్ చేస్తున్నాను, స్క్రీన్ షేర్ ఆపుతున్నాను, మీరు నాతో మాట్లాడచ్చు, నేరుగా మాట్లాడచ్చు. రైట్, ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటా. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంటే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లేదా ఇంకేమన్నా క్లారిఫికేషన్ కావాలంటే అడగండి, ఎలా అయినా పర్లేదు, నో ఇష్యూ. రైట్, సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడచ్చు నాతో. రైట్, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను, మీరు నాతో మాట్లాడచ్చు. ఒక్క నిమిషం, స్క్రీన్ ఓకే. లక్ష్మి గారు అన్మ్యూట్ చేస్తున్నాను మేడం, మాట్లాడచ్చు మీరు, ప్లీజ్ అండి. బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు టుడే సెషన్ ఈజ్ ఎక్సలెంట్. మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ అవుట్ చెప్పాలి అంటే ఫస్ట్ కూడా మీరు చెప్పిన జాబ్ లైఫ్ లో కానీ ఏదైనా కూడా ఫస్ట్ ఈఎస్బిఐ కేటగిరీలో దాని గురించి నాలెడ్జ్ బాగా వచ్చింది సార్. ఇంకా మనం జాబ్ అంటే ఆర్ట్స్ గురించి చెప్పారు కదా సార్. మనిషి అనేవారు ఖచ్చితంగా బానిసత్వానికి అయితే మాత్రం తనలో ఉన్న శక్తిని తను ఖచ్చితంగా మర్చిపోతాడు, అది మాత్రం కరెక్ట్ సార్. ఇంకా నెక్స్ట్ మీరు చెప్పిన కొటేషన్, మనం యూ క్రియేట్ ది టీమ్ బిల్డింగ్, ఆటోమేటిక్ కి బిజినెస్ బిల్డింగ్ అవుతుంది. ఆ కొటేషన్ చాలా బాగుంది సార్. ఇంకా అది ఖచ్చితంగా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ట్రైనింగ్ లాగా ఉపయోగించుకోండి, లేదా బిజినెస్ ఆపర్చునిటీ ఎలా అయినా ఉపయోగించుకోండి మేడం. మీరు ఎలా చెప్పాలి కొత్త వారికి, ఎవరైనా కొత్త వారు మీకు ఎదురు కూర్చుంటే ఈ డేటా అంతా మీ దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి చాలా క్లారిటీ ఇవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కుమార్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి ప్లీజ్. కుమార్ గారు ప్లీజ్. అన్మ్యూట్ చేశాను సార్. కుమార్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లేదు కుమార్ గారు అన్మ్యూట్ చేసు ఎస్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా ఎక్స్ప్లెనేషన్, చాలా తట్టి లేపారండి. లోపల ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి క్లారిటీ వచ్చేసింది నాకు కూడా. కొన్ని డౌట్ ఉండిపోయినాయి నాకు కూడా. మీరు ఇచ్చినటువంటి క్లారిటీ సూపర్ అండి, చాలా బాగుంది. ఇంకా కొంచెం ఎమోషనల్ గా ముందుకు వెళ్తానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను సార్. చాలా సూపర్ గా ఇచ్చారు. ఇది మా అందరికి కూడా చాలా కనువిప్పు కలిగేటటువంటి మంచి వర్డ్స్ మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, ఆల్ ద బెస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. ఎస్ వెంకటరెడ్డి గారు. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ అండి రెడ్డి గారు. సార్ బాగురా సార్? చాలా బాగున్నాం. ఓకే సార్. సార్ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ లో చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇంకా కూడా ముందుకు వెళ్ళేటట్టు ఇంకా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని. మాకు ఇది తెలుగులో మెన్షన్ కావాలి సార్, కొంచెం మాకు ప్లానింగ్ చెప్పాను కదా. అంటే ఇది మన అంటే యూట్యూబ్ లో వేస్తారు కదా సార్ మీరు? అది అవునవును, యూట్యూబ్ లో వేస్తారు, తెలుగులోనే ఉంటుంది. పీడిఎఫ్ కూడా మీకు షేర్ చేస్తారు. అవును సార్. ఎవ్రీ టైం అప్డేట్ అవుతుంది. మార్నింగ్ కూడా చేశాను, మార్నింగ్ కి ఈవినింగ్ కి అప్డేట్ అయ్యింది. మార్నింగ్ కూడా చేశారు సార్, చూసిన మార్నింగ్ కూడా కొంచెం అడ్వాన్స్ గా తీసుకొచ్చాను. నెక్స్ట్ మళ్ళీ కలిస్తే ఇంకొంచెం అడ్వాన్స్ గా ఉంటుంది. అవును సార్. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్ మీరు. ఎందుకంటే మన బిజినెస్ అనేది ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఏం కథ అనేది మీరు చాలా మంచిగా చెప్తారు సార్. రైట్ అండి, 21 కు బీటీటీ ప్రోగ్రామ్ కూడా ఉన్నట్టుంది సార్. ఎస్, 21st బీటీపీ ప్రోగ్రామ్ ఉంది, నేను వస్తున్నాను.
ప్లాన్ ఓకే సార్, చేసుకొని ఓకే మీ సార్. టీంలో మెజారిటీ పీపుల్ని గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సార్ ఇంకోటి ఇది మనకు అంటే ఇప్పుడు ఒక లైన్ వెళ్ళినాక తర్వాత side కి ఎన్ని పీవీలు చేసుకుంటే మనకు ఎంత ఇన్కమ్ అనేది సార్, ఇది ఒకటి మాకు క్లారిటీ కావాలి సార్ మీరు కొద్దిగా. ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు? మేము ఇప్పుడు పెరన్లీ అంటే డైరెక్ట్ లా ఉన్నాం సార్ ఇప్పుడు. పెరల్ డైరెక్టర్ అయ్యారా? అవును సార్. ఓకే. పెరల్ అయితే మీరు డౌన్ లైన్లో వచ్చే పీవీని బేస్ చేసుకొని వెడ్త్ మీరు మినిమం 35 చేయాలి. మీ స్పాన్సర్ దగ్గరగా ఉన్నటువంటి అప్లైని అడగండి, వెరీ క్లియర్గా చెప్తారు. లేదంటే బీటీపీకి ఓకే వస్తారు సార్, కదా, ఆ అది రోజు మనం విజయలక్ష్మి. డిస్కస్ చేద్దాం. ఓకే సార్, ఓకే సార్. రైట్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, చూడండి మీకు అర్థమైపోద్ది. ఓకే సార్, ఓకే సార్. రైట్ అండి. నెక్స్ట్ ఓకే భూపతి గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. ఎస్ భూపతి గారు ప్లీజ్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నా పేరు భూపతి రాజు సార్. భూపతి రాజు గారు మరి ఎక్కడి నుంచి? మాది ఇట్లా మెదక్ దగ్గర గోపాల్పేట అనే విలేజ్ ఉంటుంది సార్, అక్కడ నుంచి. ఓకే చెప్పండి. అయితే నేను యూట్యూబ్ లో చూసి మన సార్ విఘ్నేష్ సార్ కు ఫోన్ చేసిన. ఓకే అయితే నాకు ఐడి కూడా ఇచ్చిర్రు, మాట్లాడినా చాలా హ్యాపీ అనిపించింది. మన ప్రొడక్ట్స్ కూడా బాగున్నాయని నేను తెలుసుకున్నాను. ఓకే డైరెక్ట్ అయితే చూడలేను సార్, నేను ఫస్ట్ ఈ రోజు జూమ్ లో చేయడం కూడా ఫస్ట్. ఓకే మిమ్మల్ని చూడడం మీరు చాలా బాగా మోటివేట్ చేసి సార్, చాలా సంతోషం అనిపించింది. గ్రేట్ గ్రేట్. నేను ఇంతకు ముందు వేరే ఎక్స్ కంపెనీలో చేసిన సార్, దాంట్లో సిల్వర్ డైరెక్టర్ స్థాయికి కూడా పోయినా. ఓకే ప్రొడక్ట్స్ కూడా అన్ని బాగానే ఉండే అందులో, కానీ కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ మధ్య తరగతి వాళ్ళు కొనే క్వాలిటీ ప్రొడక్ట్స్ అని ఏం లేవు అనిపించింది. ఎస్. ఒక 6 months నుంచి కొంచెం సైలెన్స్ గా ఉన్నా, నేను అక్కడ కూడా బిజినెస్ చేయలేను. కానీ కొంచెం హెల్త్ ప్రొడక్ట్స్ దీంట్లో బాగున్నాయని నేను తెలుసుకొని జస్ట్ మన ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ కొంచెం హెల్త్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేద్దాం. ఈ రోజు రేపు ఇంగ్లీష్ వైద్యాన్ని నమ్ముకొని చాలా డబ్బులు వృధా చేసుకుంటున్నారు చాలా మంది. నాకు కొంచెం ఈ ఆయుర్వేదము ఇట్లాంటి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది. దాని గురించి నేను దీంట్లో జాయిన్ కావడం జరిగింది సార్. నాకు కొంచెం మీరు దయచేసి ఆ విషయంలో అంటే, ప్లస్ మాకు ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటాయి సార్. మా ఓకే దగ్గర వరి బాగా పండిస్తారు, మా దగ్గర వరి బాగా పండిస్తారు. ఓకే ప్లస్ అగ్రికల్చర్ కు సంబంధించిన దాంట్లో కూడా కొంచెం నాకు మంచి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇక్కడ మంచి ఇక్కడ ప్రజలకు రైతులకు కూడా కొంచెం మనం సేవ చేసినట్టుగా ఉంటది సార్. షూర్ అండి, చేద్దాం. మీరు కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్, నేను దానికి తగ్గట్టుగా నేను మీరు చెప్పినట్టుగా నేను ఫాలో అవుతాను సార్. రైట్ అండి, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా కలుద్దాం, ఖచ్చితంగా ఎంతకన్నా బెటర్ సర్వీస్ ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, సంతోషం సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ టైం. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం, మీరు లీవ్ తీసుకోవచ్చు. ఇంకెవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో వారికి కొంచెం మెసేజ్ ఇచ్చేసి నేను వచ్చేస్తాను, మీరందరూ కూడా లీవ్ తీసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగించుకోండి. యూట్యూబ్లో రికార్డ్ చేసి ఈ వీడియోని ఇస్తాను. ప్లస్ మీ టీమ్ మెంబర్స్కి ఎలా ప్లాన్ చెప్పాలి, కొత్త వాళ్ళని ఎలా డిస్కస్ చేయాలనే విషయాలన్నీ కూడా ఇందులో చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. లెంతీగా ఉన్నా కానీ మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. వీడియో పెద్దదే, బట్ మీరు నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని రికార్డ్ చేశాను, అందుకని ఖచ్చితంగా యూట్యూబ్లో వేస్తాను. యూట్యూబ్లో వేసిన తర్వాత మీ టీం మెంబర్స్కి ఇదే వీడియో మీరు ఒక 5 మందిని, 10 మందిని, 20 మందిని కూర్చోబెట్టి ఒక ఇంట్లో కానీ మీ టీవీలో కానీ పెట్టి మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నేనేమంటున్నానంటే మీ పిల్లలకి వినిపించండి. ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఎదుగుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి వినిపించండి. వాళ్ళు మంచి కెరీర్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, మీకు కూడా మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. రైట్, మీరు లీవ్ తీసుకున్నారు కాబట్టి నేను యూట్యూబ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడతాను.